ఇప్పుడు మనము దాదాపు నెల రోజుల నుంచి ఇదొక హాట్ సబ్జెక్ట్ అయిపోయింది. నిమిషప్రియ నిమిషప్రియ నిమిషప్రియ. ఏ ఛానల్ చూసినా, ఏ వార్తను చూసినా, ఎవరు మాట్లాడినా కూడా అదే విషయం మాట్లాడుతున్నారు. అసలు ఎవరి నిమిషప్రియ ఉన్నట్టుండి ఒక్కసారిగా ఎందుకు తెర మీదకి వచ్చింది అని అంటే, ఈమె కేరళలో ఒక నర్స్. అక్కడ ధనం సరిపోవడం లేదని, తను కొంచెం ధనం ఎక్కువ ఆర్జించుకోవచ్చని తను గల్ఫ్ కంట్రీస్కి వెళ్తే కొంచెం ధనం వస్తుంది. అయితే గల్ఫ్ కంట్రీస్కి ఎందుకు వెళ్ళింది, ఇంకెక్కడ కానీ ఏ అమెరికాలో కానీ ఇంగ్లాండ్లో కానీ ఎక్కడ ఉపాధి దొరకదా అంటే దొరుకుతుంది. కానీ గల్ఫ్ కంట్రీస్లో ఏంటంటే వాళ్ళు స్త్రీలను పురుషులు ముట్టుకుంటే వాళ్ళు ఒప్పుకోరు. అందుకని స్త్రీ పేషెంట్స్ని స్త్రీలే ముట్టుకోవాలి అన్న ఉద్దేశంలో వాళ్ళు స్త్రీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు అనుకుని ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళి సరే ఏదో చేసింది. తర్వాత ఒక హాస్పిటల్ దాన్ని సొంతగా పెట్టుకోవాలనుకుంది, ఒక పార్ట్నర్ని తీసుకుంది. ఎందుకంటే ఆ దేశపు నియమాల ప్రకారం తత్సంబంధిత ఒక వ్యక్తి ఆ దేశపు వాడు పార్ట్నర్గా ఉంటే అప్పుడు వీళ్ళు కూడా క్లినిక్ ఓపెన్ చేసుకోవచ్చు. విదేశీయులకు అక్కడ అనుమతి లేదు. సరే, వాళ్ళ చట్టాలు వాళ్ళవి. వాళ్ళ దేశంలోకి మనం వెళ్ళినప్పుడు వాళ్ళ చట్టాలను మనం గౌరవించాలి. బిఏ రోమన్ ఇన్ రోమ్ అని మనకు సామెత ఉంది. అంటే రోమన్ అని కాదు, ఏ దేశానికి వెళ్తే ఆ దేశపు సంప్రదాయాల్ని గౌరవించాలి అని. ఈ అమ్మాయికి అవన్నీ తెలియదా అంటే తెలుసు, కానీ ఎక్కడ ఏమైందో తెలియదు. కానీ ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు కొట్టుకున్నారనుకో, తల్లి దగ్గరికి వెళ్ళి ఒకడు ఏడుస్తాడు, అమ్మ అన్న నన్ను కొట్టాడు అని. తల్లి ఏం చేస్తుంది, వాళ్ళని పిలిచి ఎందుకు రా తమ్ముడిని కొట్టావు అని ఒకటేస్తుంది వీపున. అక్కడికి సద్దుమణిగిపోతుంది. అదే ఈ పిల్లవాడిని పక్కింటి వాడు కొట్టాడు అనుకోండి, పక్కింటి వాడు కొడితే ఏమవుతుంది, అప్పుడు వీధిలోకి వెళ్తుంది వ్యవహారం. ఇద్దరు తండ్రులు చొక్కాలు పట్టుకుంటారు, ఇద్దరు తల్లులు జుట్లు పట్టుకుంటారు, వీధంతా గుమి కొడతారు, పెద్ద వ్యవహారం అయిపోతుంది. ఇప్పుడైతే కెమెరా భుజాన వేసుకొని ఛానల్స్ వాళ్ళు కూడా వస్తారు. చాలా గొడవ అయిపోతుంది. ఎందుకంటే రచ్చలోకి ఎక్కింది వ్యవహారం. కాబట్టి ఈ దేశపు వాళ్ళని, ఈ దేశంలో ఏదైనా జరిగితే ఈ దేశపు చట్టాలు అందులో ఇంటర్ఫియర్ అయ్యి ఎవరిని శిక్షించాలి, ఎవరిని తప్పించాలి అనేది వీళ్ళు ఆలోచిస్తారు. ఇదేమైందనంటే ఇంకొక దేశానికి సంబంధించిన చట్టాలు. ఆ దేశం కూడా ఎట్లా ఉంది, అందులో రెండు ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఒకటి గవర్నమెంట్ ఆథరైజ్డ్ ప్రభుత్వం ఒకటైతే, ఇంకొకటి హౌతీ అని తిరుగుబాటుదారులు ఏర్పాటు చేసిన ప్యారలల్ గవర్నమెంట్ ఒకటి. ఇప్పుడు ఈ అమ్మాయి ఉండే యమన్ అనే దేశం ఏదైతే ఉందో, సనా అనే పట్టణము, అది తిరుగుబాటుదారుల అధీనంలో ఉంది. కాబట్టి ఆ అమ్మాయికి ఈ గవర్నమెంట్ నుంచి ప్రొటెక్షన్ రాదు. ఏ గవర్నమెంట్ నుంచి, యమన్ గవర్నమెంట్ నుంచి కూడా ప్రొటెక్షన్ రాదు ఆ అమ్మాయికి. అయితే ఆ అమ్మాయి ఏముంటుందంటే, పొరపాటున చేస్తే కుయ్యో మర్రో లబో దిబో నాకు తెలియకుండా జరిగిపోయిందండి అని పోలీసులకు వెళ్ళి సరెండర్ అవ్వాల్సింది. అది కాకుండా ఆ మనిషిని ముక్కలు చేసి వాటర్ ట్యాంకులు వేసి అక్కడి నుంచి పారిపోయింది. మరి ఇది సీరియస్ అవుతుంది కదా, సీరియస్ అవుతుంది. ఎందుకు ఇట్లా చేసింది అని నా పాస్పోర్ట్ లాక్కున్నాడు, నన్ను హింస పెట్టాడు. కానీ మనం అక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ముస్లిమ్స్లో ఏంటనంటే, వాళ్ళ భార్యను కానీ లేదు తనను నమ్మి వచ్చిన వ్యక్తిని కానీ ఇతర మగాళ్ళు కన్నెత్తి చూస్తే సహించరు. అదొకటి ఉంది వాళ్ళలో నీతి. కాబట్టి ఈ అమ్మాయి చెప్పినవేమీ కూడా నమ్మబుద్ధి కావట్లా. అసలేం జరిగిందో చెప్పడానికి అతను లేడు, ఈ అమ్మాయి చెప్పేది కొంచెం నమ్మబుద్ధి కావట్లా. సరే, ఇది ఏంటనంటే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్న విషయం కాదు. అది అట్లా జరిగితే బాగుండేది, ఇది ఇట్లా జరిగితే బాగుండేది, అది ఆ శిక్ష వేయాలి. ఎందుకనంటే రెండు ప్రభుత్వాలకు సంబంధించిన విషయం, ఇంకా మాట్లాడితే 3 ప్రభుత్వాలకు సంబంధించిన విషయం. ఇక్కడ ఎవరు ఏం మాట్లాడినా కూడా దేశాల మధ్య సత్సంబంధాలు తెగిపోతాయి. ముందు భవిష్యత్తులో వాళ్లకు పర్మనెంట్గా ఒక వైరుధ్యం అనేది ఏర్పడి రెండు దేశాలు విరోధులైపోతాయి. ఈ విషయంలో కానీ ఎవరైనా చాలా ఆచితూచి అడుగేయాలి. ఇది ఇట్లా ఉంటే ఏమైందనంటే, కొంతమంది ఇదే అవకాశం అనేసి మేము వెళ్ళాం అక్కడికి, మేము వాళ్ళతో మాట్లాడాం. గడప దాటి అవతలికి వెళ్తే పనికిరాని వాళ్ళు కూడా మేము వెళ్ళాం అక్కడికి, యమన్ ప్రభుత్వంతో మాట్లాడాం, వాళ్ళ బాధిత కుటుంబం వాళ్ళ తమ్ముడితో మాట్లాడాం అని ఫేక్ వీడియోస్ పెడుతున్నారు. ఎందుకు, వాళ్ళు పాపులర్ కావడానికి. ఇది ఇట్లా ఉంటే కొంతమంది ఏం చేస్తున్నారు, దీన్నే అవకాశంగా తీసుకొని దేవునికి మహిమ కలుగుగాక, దేవుని నామం స్తుతింపబడునుగాక అంటూ వాళ్ళు ఆ మత ప్రచారానికి అలా వాడుకుంటున్నారు. చూడండి, 100 కామెంట్స్ వచ్చాయనుకోండి ఒక పోస్టింగ్కి, అందులో 98 ఇవే.
దేవుని నామం మనకు మహిమ కలగాక, దేవుని నామం స్తుతింపబడును గాక అని. అమ్మో, అంత పెద్ద నేరాలనే కప్పిపెట్టాడు దేవుడు, కాబట్టి మనం ఆ దేవుని నమ్మవచ్చు అని ఒక సైడ్ ట్రాక్ చేయాలని వాళ్ళ ఉద్దేశం. ఇట్లా ఏంటనంటే ఇది సామాన్యులు మాట్లాడదగ్గ విషయం కాదు, మాట్లాడితే ఫలితం కూడా లేదు. ఎందుకంటే చాలా మ్యాటర్ సీరియస్ అయిపోయింది. సీరియస్ అయిపోయినప్పుడు ఆ ప్రభుత్వం వాళ్ళని డెసిషన్ తీసుకోమనండి. వాళ్ళకి ఏది న్యాయంగా దోస్తే అది చేయమనండి. దోషి అంటే శిక్షిస్తారు, కాదనంటే రక్షిస్తారు. ఇది ఏంటో చెప్పాను కదా. అతను ఏం జరిగిందో చెప్పడానికి అతను లేడు. ఈమె చెప్పింది మనం నమ్మబుద్ధి కావట్లేదు కొన్ని విషయాలలో. కాబట్టి మనం ఇటువంటి విషయాలలో ఊరికే రెచ్చిపోయి ఆవేశాలు తెచ్చుకొని ఏదో చేసేస్తామని ఇటువంటి వద్దు. అది దేశంలో పెద్దలు ఉన్నారు, ఆ దేశంలోనూ పెద్దలు ఉన్నారు, విజ్ఞులు ఉన్నారు, మత ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఆలోచించి ఏదో ఒకటి చేస్తారు. అంతవరకు మనం వెయిట్ అండ్ సీ అంతే.